మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను. నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును గాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని. నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి.
మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై యుండుడి, భూపతులారా బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. యెహోవా నన్ను బాధించువారు ఎంత విస్తరించియున్నారు. నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. అయినను యెహోవా నీవే నాకు కేడెముగాను, నా అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువానిగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి
చేరుకొనేదను. నన్ను చుట్టుముట్టి ఉన్న 10,000 మంది దండునకు నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నీవు నా శత్రువులందరి గడ్డంబుల మీద కొట్టుదువు, దుష్టుల పండ్లను విరగ్గొట్టుదువు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నా శత్రువులును నా పగవారునైన దుష్టులు నా మాంసము తినవలెనని నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రపడి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము లేచినను నేను ధైర్యముగా ఉందును. యెహోవా యుద్ధవు కవరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా సౌందర్యమును చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపవలెనని దాని నడిగి తిని. పాపత్కాలమందు ఆయన తన మంటపములో నన్ను దాచును, తన గుడారపు చాటున నన్ను దాచును, నన్ను బండ మీద ఎక్కించును. చెక్కిప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను కీర్తించెదను. యెహోవా నేను కేక వేయునప్పుడు నా మొర్ర ఆలకింపుము, నన్ను కరుణించి నాకు ఉత్తరమిమ్ము. నా ముఖ దర్శనము చేయుడని నీవు చెప్పగా, యెహోవా నీ ముఖ దర్శనము నేను చేసేదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖము నాకు మరుగు చేయకుము, కోపపడి నీ సేవకుని త్రోసివేయుకుము. నాకు సహాయుడవు నీవేయుంటివి, నా రక్షణకర్తవైన దేవా నన్ను విడనాడకుము, నన్ను విడిచిపోకుము. నా తండ్రియు నా తల్లి నన్ను విడిచినను, యెహోవా నన్ను చేర్చుకొనును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా శత్రువులను చూచి సరి అయిన త్రోవలో నన్ను నడిపింపుము. ద్వారా నా విరోధుల ఇష్టమునకు నన్ను అప్పగింపకుము,
అబద్ధ సాక్షులును బలాత్కారము చేయుటకు రగులు కొనువారును నా మీదకి లేచి ఉన్నారు. బేతాస్ సజీవుల దేశమున నేను యెహోవా మేలులను చూతున నెడు. నమ్మకము నాకు లేని ఎడల నేనేమయ్యుందును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము వహించి హృదయమును బలపరచుకొనుము.